కానీ ఏం చేస్తారు, ఎందుకు నేను ఎట్టకు తప్పు చేయలేదు, అదే తేల్చుద్ది అనుకున్నాడు ఆయన. కానీ బాబు గారికి అంతకు ముందు కేసుల మీద స్టేలు తీసుకునేవాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు తన చేతిలోనే గవర్నమెంట్ ఉంది కాబట్టి అవి విత్డ్రా చేయించేసుకుంటున్నారు. బేసిక్ గా ఒక కేసులో నిందితుడు ముఖ్యమంత్రి అయ్యి అదే కేసును విత్డ్రా అదే తన డిపార్ట్మెంట్ తో చేయించడం అనేటటువంటిది సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయదగ్గది, హైకోర్టులో ఛాలెంజ్ చేయదగ్గది. వీళ్ళు చేస్తారు కూడా. కానీ వీళ్ళకేం పాపం ఆ పొనవోలు సుధాకర్ రెడ్డి గారిని పెడుతుంటారు ప్రతిదానికి, నిరంజన్ రెడ్డి గారిని. వీళ్ళని ఆ న్యాయస్థానాల్లోనే బ్లాక్ బెంచ్ బాయ్స్ లాగా చూస్తుంటారు. వీళ్ళు వస్తే చాలా కేసుల్ని సీరియస్ గా పెట్టించుకోరాళ్ళు. ఇప్పుడు అంటే మనకి ఎప్పుడు కూడా దూరపు కోణంలో నువ్వు ఏ వ్యవస్థ మన న్యాయవాదులు అడుగుతుంటే అదే ఢిల్లీ వాళ్ళు మాట్లాడుతుంటే వెంటనే గొప్పగా అనిపిస్తుంది. వాళ్ళు ఏం చేస్తారు, అందుకని సిద్ధార్థ లోద్రా లేకపోతే ఢిల్లీలో సుప్రీంకోర్టు లాయర్లను దించుతారు. వాళ్ళు విచిత్రంగా వాదించగలుగుతారు. ఇంకోటి వాళ్ళని చూడగానే ఆ జడ్జిలకు ఒక గౌరవ భావన వచ్చేస్తుంది. వాళ్ళు చెప్పిన కోణంలో ఆలోచించడం మిగించేస్తారు. మీరేమో వాళ్ళని కన్విన్స్ చేయాలి, జడ్జి గారు మీ ఆర్గ్యుమెంట్ తో సాక్ష్యాలు ఆధారాలు ఇవన్నీ చూపించి. ఆ పెద్దోళ్ళు చేస్తే డైరెక్ట్ గా పని జరిగిపోతుంది. వాళ్ళ అంటే మన ఆలోచన తీరు సింపుల్ అంతే. ఇప్పుడు చంద్రబాబు గారి నుంచి పాజిటివ్ గా ఆలోచించేటటువంటి వాళ్ళు అసలు ఆయన లేకపోతే దేశం ఏమైపోద్దు అన్నటువంటి ఫీలింగ్ తోనే ఉంటారు. ప్రతిదీ అట్లాగే ఆలోచిస్తారు. అదే జగన్మోహన్ రెడ్డి గురించి